హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా మా వీధిలో వినాయకుడిని నిలబెట్టామని. ఫస్ట్ వీడియోలో ఉంటే చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. చూసే వాళ్ళు అయితే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసే ఉంటారు. సో మా వీధిలో వినాయకుడి దగ్గర ఈరోజు అయితే దీపోత్సవం చేస్తున్నామండి. దీపోత్సవం అంటే దీపాలతో అలంకరిస్తున్నాము. ఆల్రెడీ విద్యుత్ దీపాలతో అయితే అలంకరించేసాము, కానీ ఇప్పుడు ఆయిల్ దీపాలతో అయితే చాలా బాగా అలంకరిస్తున్నాము. ఒకసారి మీరు కూడా చూస్తే తెలుస్తుంది. మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికైతే ఇవన్నీ తెలుస్తాయి. నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నాము ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి మీరు నా ఫస్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఇప్పుడు వీడియోస్ కూడా అన్నీ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మేమైతే ఈరోజు మా వీధిలో మా వీధిలో ఉన్న వినాయకుడికి అయితే దీపోత్సవం జరుగుతుంది. చూడండి, ఇది మా ఇంటి ఎదుర్కొంటా కనిపిస్తుంది కదా ఎదురుగా, అదైతే మా ఇల్లు. అండ్ ఈ రూట్ ఎదుర్కొంటేనే మా ఇల్లు. అక్కడ చివరి అదిగో కనిపిస్తుంది కదా లైట్, అక్కడ మా ఇల్లు. సో ఇదంతా ఇక్కడైతే దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ పెట్టారు వినాయకుడిని అయితే. సో మేము ఒక 10 మంది ఉంటాయేమో హిందూస్, మిగతా వాళ్ళందరూ ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ. సో మేము 10 ఇల్లులు ఉంటాయి. ఆ 10 ఇల్లులు అందరం కలిసి ఇలా అయితే నిర్వహించుకున్నాము దీపోత్సవం. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరిగిందండి దీపోత్సవం అయితే. అందరూ ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి వీధిలో వాళ్ళందరూ వచ్చి సాయం చేసుకుని, మేము ఉన్న వాళ్ళు 10 మంది అయినా కానీ అందరూ వచ్చి హెల్ప్ చేసి అందరం అయితే బాగా చేసుకున్నాము. నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ వినాయకుడిని 7 ఇయర్స్ నుంచి పెడుతున్నారంట. నేను వచ్చి అయితే 3 ఇయర్సే అవుతుంది. కానీ ఈ 3 ఇయర్స్ నుంచి నేను చూడడం ఏంటంటే ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా తక్కువ మంది అయినా సరే బాగా అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇది దీపోత్సవం ప్రతి ఇయర్ దీపోత్సవం పెడతారు. అండ్ అన్న సంతర్పణ పెడతారు, వెంకన్న పాట అయితే పెడతారు. ఈ 3 అయితే ప్రతి ఇయర్ పెడతారు. అండ్ ఈ ఇయర్ నేనైతే మిగతా 2 ఇయర్స్ అయితే అంతగా నేను వెళ్ళేదాన్ని కాదు, నాకు పెద్దగా ఎవరో తెలియదు కదా. ఈ ఇయర్ అయితే మాత్రం నేనైతే ప్రతిదానికి వెళ్ళడం, ప్రతిదీ చూడడం, వెళ్ళడం, కూర్చోవడం ఎలా అయితే జరుగుతుంది. మనకి హిందూ సాంప్రదాయాలు ఏంటంటే అందరూ కలిసి ఉండాలి అనేసి ఇవన్నీ పెట్టారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ 10 మందితో కలవడం, ఆ 10 మందితో ఇష్టంగా తిరగడం, ఇలా మాట్లాడడం అనేది తెలుస్తుంది. 10 విషయాలు తెలుస్తాయి. 10 మందితో ఎలా మెలగాలి అనేది అయితే తెలుస్తుంది మనకి. ఇలా బయటకు వస్తేనే తెలుస్తుంది. మనం ఇంట్లో ఉంటే మన నలుగురు మనం తినడం, మనం ఉండడం ఇదే తెలుస్తుంది, కానీ మనకి ఇంకా మిగతా ఏమీ తెలియవు. ఇలా 10 మందితో కలిసి ఉంటేనే కదా నిజంగా ఎలా ఉండాలి, నలుగురిలోకి వెళ్తే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది అయితే తెలుస్తుంది. సో అండ్ ఇంకా ఏంటంటే చాలా మందికి జీవనాధారం కూడా పెడతాయండి మన సాంప్రదాయాలు. ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు వచ్చాయి. గణపతి నవరాత్రుల్లో గణపతి బొమ్మను తయారు చేయడానికి, గణపతి విగ్రహం తయారు చేయడానికి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే జీవనాధారం అయితే ఉంటుంది. అండ్ పత్రులు అమ్ముకునే వాళ్ళకి, పువ్వులు అమ్ముకునే వాళ్ళకి, ఈ ప్రమిదలు, దీపాలు, ఆయిల్స్, ఈ ప్రసాదాలు తయారు చేయడం కోసం కిరాణా షాపులు, ఈ అన్న సంతర్పణ చేయడానికి కూరగాయలు, ఈ ఫార్మర్స్కి అందరికైతే ఫుడ్ ఉంటుంది. అందరికైతే ఇప్పుడు ఇదే సీజన్ అని ఎందుకంటారంటే ఇప్పుడే ప్రతి ఒక్కరు ప్రతిదీ ఏదైనా అమ్ముకోవడానికైనా దేనికైనా పువ్వులు, కొబ్బరికాయలు, తమలపాకులు ప్రతిదీ ఇప్పుడే అవసరం కాబట్టి, సో ఇప్పుడు ప్రతి ఒక్కరు అంత అవసరంగా అంత అలా వాడతారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యాపార పరంగా అయితే బాగుంటుందండి. సో మనకు అందుకే ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు పెట్టారేమో. ప్రతి దాంట్లోనే మనం మంచి అయితేనే ఉంటుంది. మన సాంప్రదాయాలు అయితే అంతా మంచి అయితేనే ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతలా మనం చేస్తున్నాము, అందరము డబ్బులు వేసుకుని ఇంతలా గ్రాండ్గా చేస్తే వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే కదా. వేరే వాళ్ళని మనకు తెలియకుండానే చూస్తున్నాం కదా. ఇప్పుడు వెంకన్న పాట వాళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళకి ఉంటుంది మనం చూడడానికి, అది కల్చర్ అంతా తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ మనకి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇలా 10 మందితో టైం స్పెండ్ చేసే టైం కూడా ఉంటుంది. నేనైతే ప్రతిరోజు ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా రాను. అలాంటిది ఈరోజు అందరితో కలిసి ఇలా రావడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడైనా అంతే. ఇప్పుడు మామూలుగా చెప్తున్న అపార్ట్మెంట్స్లో, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే బయటకు రారు, కానీ ఇలాంటి టైంలో ఇలా గణపతిని నిలబెట్టుకునే టైంలో అయితే అందరూ వచ్చి ఒక దిక్కున గణపతిని పెట్టడం, అక్కడ వెళ్ళడం, పూజలు అవి చేయడం, ఆ 9 రోజులు ఇష్టంగా అందరూ ఉంటారు. సో మాకు కూడా అంతే. ఈ 9 రోజులు అయితే చాలా బాగా జరుగుద్ది. 9 రోజులు మేమందరం చాలా బాగా చేసుకుంటాం ఇక్కడ పూజలు ఇవన్నీని. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసుకోవడం, వెళ్ళడం, మాది అన్నట్టు చేస్తారు ప్రతి ఒక్కరు. మేము కూడా ఇక్కడ మా వీధిలో కూడా అలానే మేము ఒక 10 మంది ఉంటాం, కానీ ప్రతిదీ మాది, ఇది మాదే కదా, వెళ్ళకపోతే ఎలా, మనమే కదా చేయాలి అన్నట్టుగా అయితే మేమందరం చేస్తామండి.
నాకు కూడా ఇలా అందరితో ఉండడం అయితే ఇష్టమే, కానీ మనకు తెలియదు కదా, నేను కొత్త కదా వీధికి అన్నట్టు ఇన్ని రోజులు అసలు వచ్చేదాన్నే కాదు. కానీ ఇప్పటికైతే మాత్రం కలవడం మొదలెట్టాను, అందరితో మాట్లాడడం ఇవన్నీ అయితే చేశాను. ఇక్కడైతే నేను వెలిగిస్తున్నాను. చివరైతే ఇంకా ఆయిల్స్ అవి వేయలేదు, ఒత్తులు అవి వేయలేదు, వాళ్ళైతే వేస్తున్నారు. నేనైతే చివరైతే సర్దుతున్నాను ఇంకానే. ఇక్కడ వీళ్ళు చూడండి ఆయిల్ అది వేస్తున్నారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మంచి చెడు మాట్లాడుకుంటూ అంతా బాగా టైం అందరితో అంటే ఇప్పుడే కదా తెలుసుకుంటాం అందరి గురించి, మీరేంటి, మీది ఇల్లు ఎక్కడ, మీరెవరు, ఇవన్నీ తెలుసుకునేదైతే ఈ టైంలోనే మనకి. లేదంటే వాళ్ళు ఎవరో మనం ఎవరో అన్నట్టు ఉంటాము. అందుకే ఇలాంటి టైం వచ్చినప్పుడు అయితే మాత్రం ఎవరైనా సరే, నేనంటే నేను కదా, ఎవరైనా సరే నలుగురితో టైం స్పెండ్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి, నాకులా అయితే చూపించకండి. నేనైతే ఇలా టైం వచ్చినప్పుడే వస్తుంటాను బయటికి. వెలిగిస్తున్నాను, మా పాప వెలిగించేస్తుంది ఆల్రెడీ, నేను వెలిగిస్తాను. పక్కన అమ్మాయి హెల్ప్ చేయమంటే తనకి హెల్ప్ చేస్తున్నాను. తర్వాత మా బాబు వస్తాడు, మేమందరం కలిసి మళ్ళీ నేనైతే 6కి వచ్చాను, ఈవినింగ్ 6కి వచ్చాను. టైమే తెలియలేదు, 10 వరకు అక్కడే ఉన్నాను. అసలు ఇంత టైం బయట ఉన్నదే లేదు ఎప్పుడు. పిల్లలు నేను అనుకుని ఎప్పుడు నాకు ఇంకా అదే ధ్యాస, నా పిల్లలు నేను మా హస్బెండ్ అనుకుంటే ఇంట్లోనే ఉంటాను. అలాంటిది నేను 6కి వచ్చి 10 వరకు బయట ఉన్నాను ఫస్ట్ టైము. తర్వాత ఇది అంతా వీడియో తీసిన తర్వాత మా బాబు అయితే చివరి వెలిగిస్తున్నాడు. వాడు కూడా అసలు బాగా ఇంట్రోవర్ట్. మా అబ్బాయి అయితే బాగా ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడడం అస్సలు రాడు. ఏ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, ఎట్లకైనా సరే ఇంట్లో ఉంటానమ్మా మీరు ఇల్లు వచ్చేయండి అంతలా ఉంటాడు. ఫొటోస్ కూడా చాలా దూరం. మా పాప అయితే నాతో ఉండి ప్రతి ఫోటోలో నాకు బాగా క్లోజ్ మా బాబే, కానీ వాడు ఏ ఫోటోకి ఏ వీడియోకి రాడో. నాకు మా హస్బెండ్కి ఎక్కువ క్లోజ్ మా పాప, కానీ మా పాప ప్రతి ఫోటోకి వీడియోకి నాతో అయితే పోజులు ఇస్తూ ఉంటుంది. మా వాడైతే రాడో. నా ఫస్ట్ వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు అయితే అర్థమవుతుంది, మా వాడైతే అంతగా ఫొటోస్కి వీడియోస్కి ఇంట్రెస్ట్ అయితే చూపించడం. కానీ ఈరోజు బ్రతిమాలుగా మంచిదమ్మ, పుణ్యం వస్తుంది, చదువు వస్తుంది అని చెప్తే అయితే వచ్చాడు. అడిగాడని మా పాప అయితే నేను పిల్లల హడావాడి ప్రతి దాంట్లో ఏంటంటే ఒక మ్యారేజ్ జరగని, ఒక ఏదైనా జరగని పిల్లల హడావాడి అయితే మామూలుగా ఉండదు. అదిగో మా వాడు ఇచ్చాడు. లాస్ట్కి వాడు కూడా చాలా కష్టపడుతూ చాలా ఇష్టంగా అయితే వెలిగించేశాడు. చూడండి, అది వెలిగిస్తున్నాడు. మా పాప అయితే వెలిగించేసింది, మా వాడు కూడా జాయిగా ఏదో రకంగా కష్టపడుతూ వెలిగించేశాడు. ఈ పిల్లలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఏదైనా వస్తే పిల్లల హడావడి ఎక్కువగా ఉంటుంది. ఆ సందడి అయితే ఉండాలి, పిల్లల హడావడి ఉండాలి, ఆ సందడి ఉండాలి. ఆ సందడి లేకపోతే అసలు ఏమీ లేనట్టు, ఏదో లేనట్టు అయితేనే ఉంటుంది. అది కూడా బాగా జరుగుతుంది పిల్లల హడావడి సందడితో. ఇంత బాగా జరుగుతుంది అని అనుకోలేదు అస్సలు, చాలా బాగా జరిగింది. తర్వాత మా హస్బెండ్కి కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చారు. గుడి చూశారు కదా, వినాయకుడి విగ్రహం మొన్న లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఆ వెలుగు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో, ఒక పాజిటివ్ వైబ్ లాగా వస్తుంది కదా వెలుగు కూడా. చూడడానికి ఆ వెలుగు కూడా అంత పాజిటివ్ వైబ్ లాగా వస్తుంది. వెలుగు కూడా చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ మా హస్బెండ్, ఈయనకి ఎన్నో ఫోన్లు చేస్తే వచ్చారు వెలిగించడానికి. ఈయన కొంచెం వెలిగించారు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మేము 10 అవుతుంది, 10కి ఇంక నలుగురం కలిసి వెళ్ళిపోయాం. అదిగో 7 ఇయర్స్ అని చెప్పాను కదా, 7 ఇయర్స్ అవుతుంది. నాకైతే చేతుల నిండా ఆయిల్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.